హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫ్రెష్ జాబ్స్ తెలుగు ఛానల్. ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ ఈరోజు మేము అందరికీ తీసుకురావడం జరిగిందండి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉద్యోగాలు అఫీషియల్గా మనకు క్యాక్టస్ కంపెనీ నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి. హెచ్ఆర్ అనలిస్ట్కి సంబంధించి ఈ జాబ్ రోల్ అయితే మనకు రిలీజ్ అయింది. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. రిమోట్గా ఉండి వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. సో మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండి వర్క్ అయితే చేయొచ్చు. ఈ కంపెనీ అయితే ముంబైలో అయితే ఉంది, బట్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే కల్పిస్తున్నారండి. చాలా మంచి అవకాశం అనుకోవచ్చు. ఎక్సెల్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. ఎక్సెల్ వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకొని ట్రై చేయండి. సో హెచ్ఆర్ అనలిస్ట్గా ఎక్సెల్లోనే ఎక్కువగా వర్క్ అయితే ఉంటుంది. సో ఎక్సెల్ని వాడుతూ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు. సో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అప్లై అయితే చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ అయితే ప్రిఫర్ చేస్తాము అంటున్నారు. బట్ బ్యాచిలర్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అప్లై అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఎక్సెల్ టెక్నిక్స్, ఎక్సెల్ వాడటం అయితే ఖచ్చితంగా రావాల్సి అయితే ఉంటుంది. సో 1 to 2 years ఏదైనా హెచ్ఆర్ రిలేటెడ్ వర్క్ సంబంధించి మీకు నాలెడ్జ్ ఉంటే ఓకే, లేకపోయినా కూడా ప్రాబ్లం అయితే లేదు. కాంప్రహెన్షన్ స్కిల్స్, అటెన్షన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో చాలా మంచి కంపెనీలో ఈ జాబ్స్ అయితే మనకు రిలీజ్ కావడం అయితే జరిగిందండి. 2002 నుండి ఈ కంపెనీ అయితే మనకైతే ఉంది. సో ఇందులో మనకు ఈ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. సో అవి ఫిల్ చేసి మనం అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చి టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి సింపుల్ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. అవన్నీ ఫిల్ చేసి మనం అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. చాలా మంచి అవకాశం యూటిలైజ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.